వెల్కమ్ టు ద సైన్మా రివ్యూ. కొన్ని సినిమాలు రిలీజ్ అయినట్టు చాలామందికి తెలియదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. దానికి పబ్లిసిటీ చేయకపోవడమో, లేకపోతే స్టార్డమ్ అనే రికగ్నైజేషన్ లేకపోవడమో తెలియదు కానీ కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి. అందులో కంటెంట్ ఉన్న మూవీస్ని కొంతమంది మిస్ అవుతుంటాం. అలాంటిదే ఈ 11 మూవీ. అసలు సినిమా అయితే బాగుంది. సినిమా కాన్సెప్ట్ వైజాగ్లో కొన్ని సీరియల్ కిల్లర్స్ జరుగుతుంటాయి. వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సాల్వ్ చేసిందని సినిమా స్టోరీ రన్ అవుతుంటుంది. క్రైమ్ థ్రిల్లరు మస్త్ ఏముంది భయ్యా. సినిమా మాత్రం చాలా బాగా తీశారు. అసలు కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే స్టోరీకి సంబంధం లేకుండా పెట్టారేంటి అనిపిస్తుంది స్టార్టింగ్లో. థ్రిల్ మూవీకి కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, ఏంటబ్బా అనుకున్నా. కాకపోతే ఆ సీన్స్ని కూడా చాలా బాగా వాడారు వీళ్ళు. లాస్ట్ వరకు అసలు ఎంగేజ్ చేసింది మూవీ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ అయితే ట్విస్ట్ మామూలుగా లేదు. రొటీన్ ట్విస్ట్ అనిపించింది. కానీ ఆ రొటీన్ ట్విస్ట్ మీద ఇంకో లెవెల్ ట్విస్ట్ తీసుకొచ్చేసేటలకి అసలు సినిమా మొత్తం చేంజ్ అయిపోయింది. అంత బాగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ నవీన్ చంద్ర అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్గా ప్రొడ్యూసర్ యాక్ట్ చేశారంట. అంతగా సెట్ అవ్వలేదు అసలు హీరోయిన్గా అమ్మాయి. అంతగా అనిపించలేదు. క్యారెక్టర్ యాక్టింగ్ కూడా బాగాలేదు. అండ్ అందరూ పర్ఫార్మెన్స్ వైజ్ బాగానే చేశారు సినిమాకు. అండ్ బీజిఎం మూవీకి తగ్గట్టుగానే చాలా బాగుంది. అండ్ సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ అంతగా ఏమీ లేవు. ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. అండ్ మీకు సినిమా చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో.